go that side. Come on, search. నమస్కారం మంగమ్మ. నమస్కారం. చూస్తారా మా వాళ్ళని? అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వాడు పూర్తిగా పిచ్చివాడు మంగమ్మ. వాడిని పిచ్చి హాస్పిటల్ పంపించండి, లేదా సంకెళ్ళేయండి. సంకెళ్ళతోనే కట్టాం, ఇక వాడు కదలలేడు. వాళ్ళు బయటికి రావడానికి ఇంకా 3 నెలల టైం ఉంది. ఈ లోపల ఏ సమస్య ఉండకూడదు అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. నువ్వు రా నాతో. మీరు ఎలాగైనా శంభుని కాపాడాలి. వాళ్ళు వాడికి తిండి కూడా పెట్టడం లేదు. మీరే చెప్పండి, నేనేం చేయాలి? చెయ్యని తప్పుకి మేమందరం ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాం. అతన్ని పూర్తిగా పిచ్చివాడిగా మార్చకముందే ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించి అతన్ని మీరు మళ్ళీ మనిషిగా మార్చాలి. రెండు లెమన్ సోడా. ఉప్పు వేయాలా పంచదారా? ఉప్పు వేయండి. అలాగమ్మా. అవును, ఈ బస్సు ప్రమాదంలో బాధితుడైన కుమారన్ ఒకతను కూలి పని చేస్తుంటారే, అతని ఇల్లెక్కడా? ఎవరో మన తీగల కుమారా? అవును. ఇలా తిన్నగా వెళ్ళారంటే అక్కడ స్కూల్ ఉంటది. అలాగే ఎడం పక్క తిరిగితే మట్టి రోడ్డు వస్తది. అక్కడ నుండి కుడి పక్క తిరిగితే 3వ ఇల్లు. మీరు కుమార్ కోసం వచ్చారు? అవును, ఆయన కలవడానికే వచ్చాం. మనిషి అన్న తర్వాత ఎప్పుడేం వస్తుందో చెప్పలేం కదమ్మా. బస్సును తగలబెట్టినప్పుడు చాలా మంది కాలిపోయి చచ్చిపోయారమ్మా. కానీ ఆ కుమార్ ఆ ప్రమాదం నుండి బతికి బయటపడి ఎంతో గొప్పడైపోయాడు. ఈ ఊళ్ళో చేపలు అమ్ముకుంటూ తిరిగే చిట్టుబాబు కూతుర్ని పాము కరిచేసింది. పాపం ఆడపిల్ల కదని ఊర్లో వాళ్ళు పెద్దలు చందాలేసుకొని ఎంతో సాయం చేశారు. సూటిగా చెప్పాలంటే వైద్యం ఖర్చులు పోగా, పెళ్లి ఖర్చులు పోగా ఇంకా వాళ్ళ చేతులు 1,00,000 రూపాయలు మిగిలి ఉన్నాయి. కుమార్ కథ కూడా ఇంతే. పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చేశాడు. ఇప్పుడు ఇంటి అరుగు మీద కాలేసుకొని హాయిగా కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు. హలో. ఉదయాన్నే ఈ మాటలు వింటూ ఉంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? నమస్కారం, మేము బీటీవీ నుంచి వచ్చాం. తెలుసు. ఇష్టమైన పాటలన్నీ వేసి వాటి గురించి వీటి గురించి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు వాళ్లే కదా మీరు. స్వర్ణ, మీరు కూర్చోండి. నా భార్య 24 గంటలు టీవీయే చూడటమే దాని పని. మొగల్ రేకులు సీరియల్ లేదండి, అది వదలకుండా చూస్తూ ఉంటుంది. ఏదో పాట అడగవే. కొత్త పాట ఏదో వచ్చిందే. జ్ఞాపకం వచ్చింది. తాను దూర సందు లేదు, మెడకు డోలా, అది వేయండి. అటువంటి ప్రోగ్రాం కోసం మేము రాలేదండి. మీరు గడసరత్త సొగసర కోళ్ల ప్రోగ్రాం వచ్చారా? కాదండి, మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. అయితే పాట వద్దా? బస్సు తగలబెట్టిన సంఘటనలో బాధితుల్ని మేము ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. ఒక్క నిమిషం, వీళ్ళు తాగడానికి ఏదైనా ఇవ్వు. హలో, కుమారేనా? అదే, సరేనా? అదే, మీకు 10 నిమిషాలు ఫోన్ చేస్తాను. ఓకేనా? మీ కాలుకి ఎక్కువ గాయమైనట్టుంది. అదే. ఈ సంఘటన తర్వాత మీరు పని చేయలేకపోతున్నారా? లేదు. కాలు లేకపోవటం వల్ల ఏ పని చేయలేకపోతున్నారు కదా. మీకు ఇంటర్వ్యూ ఇవ్వడంలో ఎటువంటి అభ్యంతరం లేదు? అదేవి లేదు. ఏదైనా సమస్య వస్తే? ఎలాంటి సమస్య లేదు. మీకు ఏం కావాలో అడగండి.
మీరు ఆ ప్రమాదంలో ఎలా చిక్కుకున్నారు? అసలు అక్కడ ఏమైంది? ఆ, ఆ, చెప్తాను. ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నారు? సార్, మమ్మల్ని వాళ్ళు తనుకుంటూ వస్తున్నారు. ఎవరు వాళ్ళంతా? తెలీదు, మేము కవరేజ్ కోసం వచ్చి మమ్మల్ని తరుగుతున్నారు. ఆహా, న్యూస్ కవరేజ్ పేరుతో మీరు ఇంకేదైనా చేసుంటారు, అందుకే వాళ్ళు తరుముతున్నారు.